మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. స్వర్ణాల చెరువులో దిగి రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందుకే భక్తుల కొంగు బంగారంగా మారింది నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా స్వర్ణాల చెరువు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ రొట్టెల పండుగకు తరలివస్తారు. కొందరు కోరికలు ఫలించాలని రొట్టెలు అందుకుంటే మరికొందరు కోరికలు తీరాయని రొట్టెలను ఇతరులకు అందిస్తారు. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు 4 రోజులు రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. ఏటా నిర్వహించే ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ భక్తులు కులమతాలకు అతీతంగా రొట్టెలను మొక్కులుగా చెల్లించుకుంటారు. ఈ పండుగ వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్లకు ముందు మహమ్మద్ ప్రవక్త అనుచరులు మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు ప్రపంచ శాంతి స్థాపన కోసం భక్తిని ప్రబోధిస్తూ నెల్లూరుకు వచ్చారు. అప్పుడు మత కలహాల వల్ల పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 12 మంది వీరులు అమరులయ్యారు. వారి తలలు స్వర్ణాల చెరువులో పడ్డాయి. అదే ఇప్పుడు బారా షాహిద్ దర్గాగా పేరు పొందింది. ప్రతి ఏటా మొహర్రం రోజున రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. దర్గాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. మొదటి రోజు సందల్మాలి, రెండో రోజు గంధ మహోత్సవం, మూడో రోజు రొట్టెల పండుగ జరుగుతుంది. చదువు రొట్టె, విదేశీయాన రొట్టె, పెళ్లి రొట్టె, ఉద్యోగం రొట్టె, ఇలా భక్తులు తమ కోరికలను రొట్టెలుగా సమర్పించి అవి తీరిన తర్వాత మొక్కులుగా చెల్లించుకుంటారు. ఇందులో గంధ మహోత్సవం కీలక ఘట్టం. నెల్లూరు కోటమిట్టలోని మసీదులో 12 బిందెలతో గంధాన్ని కలుపుతారు. మేళతాళాల మధ్య బారా షహీద్ దర్గాకు తెస్తారు. ఈ గంధం దగ్గర ఉంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చెరువులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను భద్రత కోసం పెట్టింది.